నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జ్యేష్ఠ మాసం ఏరువాక పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రత్యేకంగా ఈ రోజుని రైతులు కావచ్చు, ఆర్థిక కష్టాలు ఉన్న వాళ్ళు కావచ్చు, వైవాహిక జీవితంలో కొంత సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి గురుగారు? అయితే మనకి ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం జూన్ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో మనకి 12వ తారీఖున పౌర్ణమి వస్తుంది. అంటే మనకి 11వ తారీఖునే పౌర్ణమి ఉంది, కానీ మనకి సూర్యోదయానికి చేసేటువంటిది పౌర్ణమి చూస్తాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే 12వ తారీఖున మనకి పౌర్ణమి నిండుగా ఉంది కాబట్టి 12వ తారీఖునే పౌర్ణమి చేసుకోవడం జరుగుతూ ఉంది. 11వ తారీఖు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే ఇది. అయితే మనకి 12వ తారీఖు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి అంటే 3:20 నుంచి అంతా కూడా సానుకూలంగానే ఉంటుంది. 7:20 వరకు పూజలు లాంటివి ఏదైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు ఈ సమయంలో. ఇది ముఖ్యం. ఏరువాక పౌర్ణమి అంటే అసలు ఏరువాక అనేది ఏంటి అంటే మీకు ఒక పాట గుర్తొస్తుందా? పాట ఉంటుంది, ఏరువాక సాగాలి రన్నో చిన్ననే. అంటే అసలు ఏరువాక అంటే ఏమిటి? ఏరువాక అంటే మనకి వర్షాలు పడతాయి. ఋతువులు అనేది మనకి ఈశాన్య ఋతుపవనాలు వచ్చేసి వర్షాలు పడతాయి, కొత్త నీరు అంటారు. ఈ కొత్త నీరు వచ్చేసి పంటలు పండేందుకు, భూములు సకాలంగా ఉండేందుకు, సాగు చేసుకునేందుకు ఉంటాయి భూములు. ఆ భూములు సాగు చేసుకుని వర్షపు నీటికి భూములు తడిచి ఉంటాయి. ఈ తడుచున్న దానికి అరక దున్నాలి. ఈ అరక దున్నడానికి అదును కావాలి. అదును అంటారు. అంటే వాటికి భూమి బాగా సారం ఉంటుంది, అదును అంటారు దాన్ని. ఆ అదును రావడానికి ఏరువాక అనే దానికి ఏంటంటే పక్కన చెరువులు, కుంటలు, వాగులు, బావులు ఉంటాయి కదా, అవన్నీ నిండు ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి నీరు. పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి, ఖాళీ నేల ఉంటుంది. వర్షం పడేది డైరెక్ట్గా పడిపోద్ది. పడ్డప్పుడు ఆ నేల మొత్తం తడుస్తుంది. ఆ తడిచినప్పుడు అదును వస్తుంది. అదును వచ్చినప్పుడు అరక దున్నడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఆ అరకల దున్నడానికి, దమ్ము తొక్కడానికి ఈ ఎద్దుల్ని, గేదెల్ని, ఇలాగా జంతువుల్ని ప్రేమించి జంతువుల్ని పూజించేటువంటి విధానం మన ఆచార ప్రకారంగా సనాతన ధర్మంలో కూడా, మనకి వేదాల్లో కూడా ఉన్నది. అయితే ఈ జంతువులు మనము అన్నం తినడానికి కారణమవుతాం. ఈ రోజుల్లో మిషనరీస్ వచ్చాయి. ఒకప్పుడు మనకి జంతువుల వల్లనే కదా మనం అన్నం తింటాం. గేదెల వల్ల, ఎద్దుల వల్ల, ఆవుల వల్ల, మేకల వల్ల, వీటి వల్లే కదా మనం చేసేటువంటి పనుల వల్ల మనం తింటూ ఉంటాం. వాటిని కనుక మనం చేసుకున్నట్టయితే ఈ ఎద్దులకి పూజించే విధానము ఈరోజు మొదలవుతుంది. ఈ ఏరువాక అంటే ఇది. ఏరువాక అంటే ఏరు పారేటువంటి దాన్ని వాక అంటారు. వాక, ఏరు వాక అంటే ఏరు వెళ్తూ ఉంది రండి అని ఆ పాటలో అర్థం కూడా అదే అనమాట. ఏరువాక సాగుతుంది రారా అన్నా అని చెప్పేసి అని పాట కూడా ఉంటుంది అనమాట. అయితే వీరు పంట పొలాలు పండించుకునేటువంటి, అదునుగా ఉండి పండించుకునేటువంటి అరకలు, ఆ ఒక సెలయేర్లు, ఆ పారలు, ఆ ఒక సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గొర్రు, అరక ఇవి అంటారు అనమాట. ఇవన్నీ కూడా పూజ చేసుకునే విధానం ఈ ఏరువాక రోజు చేసుకోవాలి. ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో అయితే తిరునాళ్ళు చేస్తారు. ఏరువాక పౌర్ణమికి రథోత్సవం చేస్తారు. లక్ష్మీ నరసింహస్వామి వారికి రథోత్సవము, అలానే పూరి జగన్నాథ స్వామి వారికి రథోత్సవం ఇవన్నీ కూడా మొదలవుతాయి. రథోత్సవాలు మొదలవుతాయి అనమాట. ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఆ రోజున చేసుకుంటే మంచిది. మరొకటి, ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున నాన్ వెజ్ తినకుండా ఉండి ఆచార పద్ధతులు పాటించుకుంటూ ఉదయాన్నే తలస్నానం చాచుకొని ఆ ఒక జంతువులకి, ఆ ఒక అరకలకి, పంట భూములు పండించుకునేందుకు రైతే రాజు అంటారు కదా, ఆ రాజుగా భావించేందుకు రైతుగా మనం పూజించుకొని అరకలకి వాటికి పూజ చేసుకొని ఆ ఒక పంట భూములకి కొబ్బరికాయ కొట్టుకొని ఆ పంట భూముల్లో కొన్ని రకాలు చేయాలి. అవి ఏంటంటే నరదిష్టి, నరఘోష రాకుండా, అంటే ముందు రైతుల గురించి మనం మాట్లాడుకోవాలి కదా. నరదిష్టి, నరఘోష రాకుండా, ఆ పంట భూముల్లో చెదులు లాంటివి, పురుగు లాంటివి పడకుండా, ఆ పంట భూముల్లో విపత్తులు వచ్చేసి పంట పోకుండా, ఆ పంట భూముల్లో వేరే ఒక కన్ను పడకుండా, ఆ పంట భూముల్లో వేరే ఇంకేదని చెడు జరగకుండా, పంట నష్టపోకుండా ఉండేందుకు చిన్న పరిహారాలు చేసుకుంటే పంటలు కూడా బాగా పండుతాయి. అవి ఏంటి అంటే మైలుతుత్తం, పటిక, గుగ్గిలం, వీటితో దాంతోపాటు ఇంగువ, ఈ 4 మిశ్రమాలు కలుపుకోవాలి నీళ్ళల్లో. కలుపుకొని తెల్ల ఆవాలు కూడా కలుపుకోవచ్చు. తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా కలుపుకోవాలి. పంచమిశ్రమం, ఈ పంచమిశ్రమం కలుపుకోవాలి నీళ్ళల్లో. ఈ నీళ్ళలో పంచమిశ్రమం కలుపుకొని వారి పంట భూమి 10 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, ఎకరం ఉన్నాయి, ఎంతన్నా ఉన్నాయి, వారి ఒడ్లు మీద గట్లు ఉంటాయి కదా, పంటకి సరిహద్దు గట్లు ఉంటాయి. ఆ గట్లు లోపల పక్కన కనుక చల్లుకోవాలి. ముందు చల్లుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోతుంది. మీరు ఒకటి గమనించాలి,
ఖాళీగా ఉన్న భూమి మీద కొన్ని రకాల శక్తులు ఆవహిస్తాయి. ఆ శక్తులు ఆవహించినంటే అది ఏ రూపంలో ఉంటుందంటే పంటకి చెదురు పట్టడం, గడ్డి ఎక్కువ మొలవటం, కలుపు ఎక్కువగా ఉంటుంది. ఆ పంట ఎదుగుదల లేకపోవటం, ఎదుగుదల వచ్చినప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సునామీ లాంటివి వచ్చేసి పంట భూమి వెళ్ళిపోవటం, వారికి నోటి దగ్గర వచ్చిన పంట వెళ్ళిపోవటం. చాలామంది మనం చూస్తూ ఉంటే ధాన్యం పండుతుంది, పండిన ధాన్యం వద్ద పాలవుతూ ఉంటుంది, నష్టపోయామండి అని చెప్తారు. అలాంటి జరగకుండా ఉండేందుకు ఈ 5 మిశ్రమాలు కలిపి ఆ నీటిని ఆ పంట భూమి మొత్తం చల్లిన తర్వాత అప్పుడు అరక దున్నుకోవాలి. అది కూడా ఏరువాక రోజున మొదలు పెట్టుకోవాలి. మరొకటి, ఏరువాక రోజున పొలం దున్నడం కానీ పొలానికి సంబంధించిన పనులు కానీ మొదలుపెట్టినట్టయితే అది వారికే కాదు మరో ఎంతో మందికి ఆహారం పెట్టేటువంటి రాజు అవుతాడు. రైతు రాజు అప్పుడు అవుతారు. అందుకని వారి వారి స్థితిగతుల ప్రకారంగా పంట భూములు పండించేందు వరకు దానికి సంబంధించిన మిషనరీస్ ఏమి ఉన్నాయో, ట్రాక్టర్స్ కావచ్చు, ఇంకే వగేరా వగేరా మిషనరీస్ ఏమున్నాయో వాటన్నిటికి కూడా పూజించుకునేటువంటి విధానం ఈ ఏరువాక పౌర్ణమి రోజున చేయాలి. పంట భూమికి సంబంధించిన ప్రతి ఒక్కటి గెడ్డపార, పలుకుతో, పారతో, ప్రతి దానితో కూడా కొలుచుకోవాలి. లిక్కి, కొడవలి ప్రతి దాన్ని పూజించుకోవాలి. అలానే బొడ్రాయి గ్రామ దేవత ఉంటారు, అక్కడ కూడా వారు బియ్యంతో చక్కెర పొంగలి చేసుకోవాలి, చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి. అలానే వారి ఇంట్లో ఇద్దరికి కూడా నైవేద్యం పెట్టాలి. అలానే ఉదయించే సూర్యునికి ఆ రోజు ఆరాధించిన వారైతే ఖచ్చితంగా రైతు రాజు అవుతారు. ఉదయించే సూర్యునికి గోధుమలతో చేసినటువంటి ఏదైనా సరే తీపి పదార్థం పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది. ఏరువాక పౌర్ణమి రోజు మరొక ప్రత్యేకత ఉంది. అలానే రైతు ఒక్కడే కాదు, ఆర్థిక స్థితిగతులు ఉన్నవారు, ఆరోగ్యం బాలేని వారు, ఆస్తమా ప్రాబ్లం ఉన్నవారు, సైనస్ ప్రాబ్లం ఉన్నవారు, అలానే థైరాయిడ్ ప్రాబ్లం, గ్రంథుల ప్రాబ్లం ఉన్నవారు ఈ యొక్క పౌర్ణమికి గనక పారేటువంటి కాలువలు, చెరువులు, కుట్టలు, అలానే కోనేర్లు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు, సముద్రాలు ఇలాంటి వాటిలో స్నానం ఆచరించి అక్కడ 1 కిలోంపావు బియ్యము, ఒక రాగి కాయిను, ఒక వెండి కాయిను, అక్కడ బియ్యము, వెండి కాయిన్, రాగి కాయిన్తో కలిపి అక్కడ ఒక తెల్లని వస్త్రంలో కట్టేసి గనక అన్ని దోషాలు పటాపంచలైపోవాలి అనుకొని వారు ఎక్కడైతే స్నానం ఆచరిస్తారో ఆ స్నానంలో కనుక వదిలివేసినట్టయితే ఖచ్చితంగా వీరికి రానున్నటువంటి 3 మాసాల్లో పంట భూములు బాగుంటాయి, వీరి ఆస్తులు బాగుంటాయి, ఆరోగ్య స్థితిగతులు బాగుంటాయి, అన్ని రకాలు బాగుంటాయి. కాబట్టి ఈ పౌర్ణమికి ఏదైనా బ్రాహ్మణోత్తమునికి 1 కిలోంపావు బియ్యము, కిలోంపావు నెయ్యి, ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా, కిలోంపావు నెయ్యి, 1 కిలోంపావు బియ్యము, 1 కిలోంపావు బెల్లము, 1 కిలోంపావు పంచదార లేదా బెల్లం ఏదైనా సరే మిశ్రమం వారికి దానం ఇవ్వడం. మోదుగు ఆకులతో ఈ దానం ఇవ్వాలి, లేదా బాదం ఆకుల్లో పెట్టి దానం ఇవ్వాలి. దానం ఇచ్చిన రోజున ఈ రైతులైతే మరీ మంచిది, దానం ఇచ్చే రోజున బ్రాహ్మణోత్తమునికి కాలికి నమస్కారం చేయకూడదు. ఇది పక్క గుర్తుపెట్టుకోవాలి. ఇలా దానం ఇవ్వాలి. దానం ఇచ్చిన రోజున ఆ పౌర్ణమి రోజున కొంతమేర పాస్టింగ్ ఉండడం కూడా చాలా మంచిది. ఈ పాస్టింగ్ ఉండేసి జంతువుల్ని ప్రేమించేవారు పూజించుకొని ఇలా పంట భూములు చేసుకుంటే ఏరువాక పౌర్ణమికి ఒక అర్థం, పరమార్థం. రాను 2 మాసాల్లో ఆ పంట భూములు ఇంటికి వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసి రైతే రాజు అనే నినాదాన్ని ఈ యొక్క భారతదేశం మొత్తం కూడా మొరుమోగిపోవాలి. ప్రతి ఒక్కరు పంట భూమి మీద బాగుండాలి, రైతు బాగుండాలి. కాబట్టి ఏరువాక పౌర్ణమి రైతుగా కోల్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయాలి. మరొకటి ఉంది, ఏరువాక పౌర్ణమి రోజున పెళ్లి అయి పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే, పెళ్లి అయిన వారు మాత్రమే, వారికి పిల్లలు పుట్టకపోతే వారు చేయవలసింది ఏంటంటే పాలలో తేనె, కుంకుమ పువ్వు ఇలాగ మనకి 2-3 మిశ్రమాలు కలిపి ఉదయించేటువంటి చంద్ర భగవాన్ యొక్క కిరణాలు అవి ఎప్పుడంటే సాయంత్రం 6 గంటల 5 నిమిషాల తర్వాత 7 గంటల 40 నిమిషాల రూపు వచ్చేటువంటి కిరణాలు మాత్రమే, ఆ 7 గంటల 40 నిమిషాలు వచ్చే కిరణాలు మాత్రమే ఆ ఒక పాల మీద చూపించాలి. వెండి గ్లాస్ అయితే మంచిది, లేదా మట్టి గ్లాసులు అయినా పర్వాలా, స్టీల్ది వాడకూడదు. వెండి లేదా మట్టి గ్లాసులు అయినా సరే ఆ పాలుంచి వాటిలో నెయ్యి, వాటిలో తేనె, వాటిలో కుంకుమ పువ్వు వేసినటువంటి పాలల్లో ఆ చంద్రకిరణాలు పడిన తర్వాత భార్య భర్త ఇద్దరు కూడా సేవించాలి ఒకటే పాలు. ఆ ఇద్దరు కూడా సేవించినట్టయితే రానున్నటువంటి కాలంలో అయితే ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఆస్కారం కూడా ఉంటుంది. చూసారా, ఏరువాక పౌర్ణమికి ఇన్ని రకాల ప్రయోజనాలు, ఇన్ని రకాల ప్రతిఫలాలు, ఇన్ని రకాల గ్రహరీత్య దోషాలు కూడా తీర్చుకోవచ్చు, అదృష్టవంతులు కూడా అవ్వచ్చు. అంటే ఏరువాక పౌర్ణమి అంత గొప్పది. అందుకని ఏరువాక పౌర్ణమికి శివాలయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే అభిషేకం చేస్తారు.
ఇంకొకటి ఉంది, ఏరువాక పౌర్ణమికి ప్రతి ఒక్కరు చేయగలటువంటి రెమెడీ. శివాలయంలో మనకి జొన్నలను ఉంటాయి. జొన్నలు అంటే ఐడియా ఉంది కదా మీకు, పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు అంటారు. ఆ జొన్నలు తీసుకొని పేలాలు చేయాలి, జొన్న పేలాలు అంటారు. ఆ పేలాలతో మనము బెల్లం వేసి తొక్కాలి, పేలాలను చేసి ఆ పేలాన్ని తొక్కితే అది మనకి పేలాల పొడి అయింది. పొట్ల పొడి అంటారు, పేలాల పొడి అంటారు దాన్ని. ఆ పేలాలతో పొడి చేసినటువంటి దాన్ని శివాలయంలో అది నైవేద్యం పెట్టాలి. శివభగవానుడికి పేలాల పొడి అంటే చాలా ఇష్టం. అది నైవేద్యం పెడితే కృష్ణుడికి కుచేరుడు ఎలానో మనం అందరం కూడా శివ భగవానుడికి అలా భక్తులైపోతాం. అక్కడ శివాలయంలో ఆ ఒక పేలాల పొడి ఏదైతే నైవేద్యం పెడతామో ఆ నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్ళే లోపే మన ఇంట్లో ఆస్తులు వచ్చేస్తాయి, తగాదాలు తీరిపోతాయి, గొడవలు అన్నీ పోతాయి. అంటే ఈ యొక్క ఏరువాక పౌర్ణమికి ఇది కూడా చేస్తే చాలా మంచిది. అంటే మీకు అర్థం కాలేదు, పేలాలు ఉంటాయి, జొన్న పేలాలు అంటారు. వాటిని మిక్సీ కొట్టుకుంటే పౌడర్ అయింది. ఆ మిక్సీ కొట్టేటప్పుడు 2 ఇలాచీలు అలానే పట్టి బెల్లం కానీ వేస్తే అది పేలాల పిండి అవుతుంది. అది నైవేద్యం పెట్టాలి. అది శివాలయంలో నైవేద్యం పెడితే చాలా మంచిది. అది చేస్తే ఇది సరిపోతుంది. ఏరువాక పౌర్ణమికి ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చినటువంటిది మనం చెప్పిన వాటిలో ఏ ఒక్కటి చేసినా కూడా అదృష్టవంతులయ్యే దానికి అవకాశం ఉంటుంది. వచ్చిన దాంట్లో గురువు గారికి కూడా దక్షించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఏరువాక పౌర్ణమికి సంబంధించి. ఏరువాక పౌర్ణమి గురించి రైతులు కావచ్చు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ విధంగా వినియోగించుకోవాలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.